నమస్కారం మోహనకృష్ణ గారు. నమస్కారం అండి. సాధారణంగా నాన్నగారు చాలా ఎర్లీగా లేచేవాళ్ళు అంటారండి. ఎన్ని గంటలకు లేచేవాళ్ళు అండి? దాదాపు 2-2:30కి లేచేవారండి ఆయన. నైట్ ఎన్ని గంటలకు పడుకునేవాళ్ళు? నైట్ అంటే ఆ రోజుల్లో 3 షిఫ్ట్లు ఉండేయండి. నిద్ర తక్కువ ఆయనకి. అంటే ఆయన ఇంటికి వచ్చి ఇదంతా దాదాపు 10-10:30 అయ్యేది. చేసి మళ్ళీ 2:30కి ఎట్లా సాధ్యం అండి అది? మరి అంత గ్లో ఉండేది ఫేస్ లో కూడా, మరి ఏమండి అంత గ్లో ఫేస్ లో రెస్ట్లెస్ అంటే ఆ నిద్ర అండి. ఆయన ఎక్కడైనా సెట్లో కూడా అండి ఆయన కూర్చుని ఒక 5 నిమిషాలు కొనుక్కు తీసేవారండి. అది చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయేవారండి. ఇది పెద్ద రహస్యం. అది ఎవరికి సాధ్యం కాదు. అది అంటే మనం ఇంకో రకంగా అంటే యోగ నిద్ర అంటాం చూడండి, అంతే. అది ఆ 5 minutesలో ఆ మొత్తం ఆ 6 hours స్లీప్ వెళ్ళిపోయేదండి. అదే మొన్న రోజారమణ గారు మాట్లాడుతూ ఇదే సన్నివేశం చెప్పారు. వర్షం పడుతుందంట, షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారట. అనుకుంటే ఆయన వెళ్ళిపోదామని అందరూ సర్దుకున్నారట. ఆయన కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నారంట. చూద్దామని చెప్పి ఆయన అట్లాగే ధ్యానం చేసుకున్న తర్వాత తగ్గిపోయి ఎండ వచ్చేసిందంట. ఆయన అందరూ వెళ్ళిపోతున్నామని ప్రిపేర్ అయిపోయారట. అంటే ఆయనకి అసలు మరి ఎలా తెలుస్తుందో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు, దైవాంశ సంబూతుడు అని చెప్పి అన్నారు. అది ఇట్ సెల్ఫ్ ఇస్ ఇదండి. అది అందరికీ సాధ్యం కాదండి. అది చాలా అంటే మన దాంట్లో ఉంది. ఎవరు మన వేమన గారు చెప్పారు, అవును, పురుషులందు పుణ్య పురుషులు. అవును. సో ఆయన పుణ్య పురుషుడు, కొంతమందికి అది సాధ్యం. నిజమే. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కడుపున పుట్టడం అనేది ఒక వరం అని చెప్పాలండి. మీరందరూ ఎలా ఫీల్ అవుతుంటారు అసలు? అంతేనండి, మా అదృష్టం అండి. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో ఆయనకి అదే అయిపోతాను. అంతే, వీఆర్ సో ఫార్చునేట్. అదే పీతాంబరం గారు కూడా ఇంటికి వచ్చి మేకప్ వేసేవాడు. అవునండి. ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి. అప్పుడు హరిబాబు గారు అని పెద్ద మేకప్ మ్యాన్, ఆయన సూపర్ స్టార్, సూపర్ స్టార్. పీతాంబరం గారు ఆయనకి అసిస్టెంట్. అదే. సో ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు పీతాంబరం గారు ఇంటికి వచ్చి మేకప్, కరెక్ట్. కాకపోతే ఆ రోజులో హరిబాబు గారితో మేకప్ వేయించుకోవాలంటే ఆయన ఇంటికి వెళ్ళేవారండి. అట్లాగా హరిబాబు గారి ఇంటికి వెళ్ళేవారు. అందరూ అక్కడ లైన్ గా నిలబడేవారండి. ఆయన ఒక్కొక్కరికి మేకప్ వేసి పంపించేవాడు ఆయన. సో నాన్నగారు ఏంటంటే ఆయన, మీకు తెలుసు కదా, ఆయన టైం అంటే టైము ఎవరు చెప్పినా అది ఆయన ఏం చేసామంటే అందరికంటే ముందు ఎంచుకోవాలని వెళ్ళిపోయి ఆయన డోర్ దగ్గర పడుకునేవాడండి ఆయన నాన్నగారు. ఇది ఎవరికి తెలియదు ఇవన్నీ. సో ఆయన గుమ్మం దగ్గర పడుకుని ఆయన తలుపు దిగానే ముందు ఈయన మేకప్ కనపడేవాడు. మేకప్ వేసి అప్పుడు పంపించేవాడు. అప్పుడు మేకప్ మ్యాన్ కి చాలా గౌరవం ఇచ్చేవాడు అండి. ప్రతి టెక్నీషియన్ కండి, మేకప్ మ్యాన్ కానివ్వండి, కెమెరామెన్ కానివ్వండి. ఆ రోజుల్లో కెమెరామెన్ అంటే చాలా, ఇప్పుడు మా రెహమాన్ గారు ఉండరు, ఆయన డేట్ల కోసం వెయిట్ చేసేవారండి. అట్లాగా మా కెమెరామెన్ ఆయన స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసేవాడు, షార్ట్ డివిజన్ ఆయనే చేసేవాడు. ఆ రోజుల్లో అట్టా ఉండేదండి. ఇక పోను అదే మారిపోయింది, అంతా మారిపోయింది. మరి ఉదయం టిఫిన్ ఎప్పుడు చేసేవాళ్ళు? ఎన్ని గంటలు చేసేవాళ్ళు? భోజనం అంటారు కొంతమంది. అంటే ఉదయం అండి. ఆయన పైనుంచి కిందకి మీకు చెప్పాను, ఈ అరగంట టైం మా అమ్మగారు ఆయన కలిసి మాట్లాడుకుని ఆ అరగంటలో ఆయన టిఫిన్ అనుకోండి, భోజనం అనుకోండి, అయిపోయేదండి. టేబుల్ దగ్గర కూర్చుని తింటూ కుటుంబ వ్యవహారాలన్నీ మాట్లాడుతూ. అదే అండి, ఎర్లీ మార్నింగ్ ఆయన కిందకి రాగానే మొత్తం. కానీ ఒకే రోజు 2-3 సినిమాలు షూటింగ్ లో పాల్గొనే వాళ్ళు అంటారండి. అసలు ఎట్లా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి డైవర్ట్ అవ్వటం అనేది చాలా కష్టం కదా. అదండి, అది ఇదండి అలవాటు చేసుకునే దీని అది తప్పదు. అది అదే మా హీరోకి 3 షిఫ్ట్లు చేసేవారు ఆయన, 3 షిఫ్ట్లు. సో అది అలవర్చుకున్నారు ఆయన. అదే ఎవరైనా సరే ఆ రోజుల్లో అది అట్లా ఉండేది. అది మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు అండి? మోహన్ అనేవారు, లేదంటే నాన్న అనేవారు. ఎప్పుడైనా ఆప్యాయంగా నాన్న ఎట్రా మోహన్.